బిగ్ బాస్ చూస్తున్నావా బ్రో? చూస్తున్నా బ్రో. ఎట్లా అనిపిస్తుంది బ్రో బిగ్ బాస్? చాలా క్రేజీగా అనిపిస్తుంది బ్రో. నేను చూడండి అప్పట్లో మన ఐపీఎల్ చూస్తుంటే అరే అయిపోతుందనుకో, ఎందుకు తొందర అయిపోతుంది, తొందర అయిపోయింది ఒక బాధ ఉంటది. ఫైనల్ అప్పుడు. కానీ బిగ్ బాస్ కూడా ఇప్పుడు ఫైనల్‌కొచ్చింది కొద్దిగా బాధేస్తుంది. ఎందుకంటే నేను ఉన్నాను కదా! అని మంచిగా కొట్లాటాలైనా సరే పప్పుతో నామినేషన్ చేయడంతో అయినా సరే గాని బిగ్ బాస్‌లో ఒక తెలియని క్యూరియాసిటీ ఎందుకంటే బిగ్ బాస్ అన్న బ్రో సీరియస్‌గా చెప్తున్నా. మన దగ్గర ఫోన్‌లు ఉండవు, పేపర్స్ ఉండవు, టైం ఉండదు, అవును. ఏముండదు. అవును. సో, అట్లాంటి ఒక కొత్త ప్రపంచంలో ఎలా బ్రతకాలని నేర్పిస్తారు కాబట్టి సో, లాస్ట్ టైమ్ ఒక వ్యక్తి మన కామన్ మ్యాన్‌గా వచ్చి ప్రపంచాన్ని షేక్ చేసిండు పల్లవి ప్రశాంత్ అనే వ్యక్తి 100%. కాబట్టి బిగ్ బాస్ మీద కొద్దిగా క్యూరియాసిటీ ఎక్కువ ఉంటది. మాకు కూడా ఏం పని పాట లేదు కాబట్టి బిగ్ బాస్ చూస్తూ ఉంటాం. అవును. సో, మాకు చాలా ఇష్టం అన్నమాట. ఇప్పుడు కన్నడ వర్సెస్ తెలుగు అని ఒకటి నడుస్తుంది బ్రో. ఆ! దాన్ని మీరేమంటారు బ్రో? సో, నాకు గూడా దీని గురించి మాట్లాడొద్దనుకున్నా. కానీ నిన్న పృథ్వీ గౌతమ్‌తోని మాట్లాడుతుంటే కొద్దిగా నాకు కూడా హర్ట్ అయినా బ్రో. అవునని కాదన్నా. సో, వాళ్ళొక ఫేవరిజం చూపిస్తుర్రు అనే ఫీలింగ్ వచ్చింది. ఇంకోటేంటంటే ఒక రివ్యూస్ చాలామంది నేను కర్ణాటక నుంచి నాకు అపోజిట్ ఏం లేదు. కొంతమంది రివ్యూస్ కూడా మన వాళ్ళు అక్కడ ఉన్నారు. వాళ్ళకి సపోర్ట్ చేయండి. అట్లా ఎందుకు అంటారు అని నాకు అర్థం కాలేదు. మనమంతా ఒకటే కదా! ఇంకా అవును. మా కర్ణాటక, తెలుగు అని ఎందుకు అట్లా విభేదాలు వస్తున్నాయో అర్థం కాలేదు. సో, మనం ఎప్పుడు కలిసి ఉంటాం. అవునని కాదన్న బ్రో. మనం 'కాంతార' సినిమాలో కూడా మన సినిమాలాగా ఫీల్ అవుతాం. ఆ! 'కేజీఎఫ్' సినిమా కూడా మన సినిమాలాగా ఫీల్ అవుతాం. అవును. కానీ ఎందుకు అట్లా విభేదాలు వాళ్ళు క్రియేట్ చేస్తారో తెలవదు గానీ, సో ఇది ఈ ఇష్యూ రావద్దని ప్రత్యేకంగా కోరుకుంటున్నా. అంతా ఒకటే. మనం ఎందుకు 'శోభా శెట్టి' కూడా మన మన అమ్మాయిగా ఫీల్ అయ్యాము. అవును. సో, అవునని కాదని అంతా కలిసి ఉండాలి గానీ, ఈ మధ్యలో ఈ కొద్ది ఇష్యూ అయితే జరుగుతుంది. దయచేసి బంద్ చేసుకోవాలి. మీడియా వాళ్ళకి కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. ఈ ఇష్యూ రావద్దు. మీరు పర్సనల్‌గా మాట్లాడుకోండి. బిగ్ బాస్ మాట్లాడగానే కన్నడ, తెలుగు అనే ఇష్యూ రావద్దని కోరుకుంటున్నా అంతే. అవును బ్రో. మీ ఫేవరెట్ ఎవరు మరి బిగ్ బాస్‌ల? అన్న నబీల్ అన్న. నాకు చాలా 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 ఇష్టం నిజంగా. ఆయన విధానం చూస్తుంటే, తను గేమ్ ఆడుతున్నది చూస్తుంటే దిల్‌ఖుష్ అయింది. ఎందుకంటే తను కూడా మనలాంటి ఒక యూట్యూబర్, ఒక కామన్ మ్యాన్ కష్టపడి పైకొచ్చి నిజంగా బిగ్ బాస్ కోవాలని కలగని చాలా కష్టపడ్డాడు. బిగ్ బాస్‌కి ఎంట్రీ గానే చాలా కష్టపడి ఫస్ట్ మెగా చీఫ్ కంటెంట్ అయ్యిండు తను. తర్వాత వైల్డ్‌కొచ్చింది ఒక డల్ అయినప్పుడు కూడా నిన్న గేమ్ ఆడుతుంటే ఫైర్ వచ్చింది. అంతెందుకన్నా మొన్న ఫ్యామిలీ ఆడియన్స్ వచ్చారు చాలామంది. అవును. వచ్చి అందరూ టాప్ 5 ప్రతి ఒక్కళ్ళు పెట్టిన కామన్ పాయింట్ నబిల్. నబిల్, నబిల్, నబిల్. అంత ఫైర్ ఉందన్న. అవునా కదా! అంతెందుకన్నా తను ముందు గేమ్ ఆడాడన్న. పట్టుకుంటే పలిగిపోతాను గేమ్ ఆడినప్పుడు 3 గంటలు ఆడానన్న. అవును. సో, నిజంగా అప్పుడు నేను అనుకున్నారు ఈయనకి ఇంత ఎట్లా ఆడుతున్నాడు గేమ్ అన్న ఫీలింగ్ వచ్చింది. తనకు పాపం లెగ్ పెయిన్ ఉందంట. అయినా కూడా తను అంత ఘోరంగా ఆడడం చాలా బాగుంది. అంటే నచ్చిందన్న నిజంగా బిగ్ బాస్ అంటే ఏదో పప్పు కోసం నామినేట్ చేయాలి ఇవి కాదు కదా మనకు కావాల్సింది. సో, నిజంగా వాళ్ళ క్యారెక్టర్ ఎలా ఉంటదనే బేస్ పాయింట్ కాబట్టి నాకు నబిల్ అనే వ్యక్తి చాలా పంపించాను. ఒక్క విషయం చెప్తానా నిన్న నువ్వు అన్నాను కదా బిగ్ బాస్‌లో ట్రెండింగ్ పర్సన్ ఎవరు నిఖిల్ అన్న. యెస్. నిఖిల్ నిన్న ఏమన్నాడంటే ఆయన మీద కొన్నిగా నిందలు మోపిరన్నమాట. కిరాక్ వచ్చి నువ్వు అమ్మాయిలని ట్రాప్ చేస్తున్నావు అది ఇది ఆ! మాట్లాడుతుంటే సో బయటికి పోతా అన్నాడు ఇక. బిగ్ బాస్ నాకు ఓట్లేయకండి సార్ మా ఫ్యాన్స్‌కి అన్నాడు. నాకు ఓట్లేయకండి నేను బయటికి పోతా అన్నాడు. కానీ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్‌లో నబిల్ పోయి ఎంకరేజ్‌మెంట్ ఇచ్చిన బ్రదర్ షఫీక్ కన్నా సూపర్. ఎక్కువ మోటివేషన్ ఇచ్చిండు. చాలా పంపించారు. నువ్వు వద్దు తీసుకుంటారు. నువ్వు గట్టిగా అంటాలకే అప్పుడే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ తను మారిపోయి ఇప్పటి నుంచి గట్టిగా ఆడతా అని ఒక రికవర్ అయినమాట. చెప్పుకున్నాడు. అవును. సో దట్ మెయిన్ రీజన్ ఎవరు నబిల్. సో నవీన్. అవునని కాదన్న నబిల్ చాలా బాగా ఆడుతున్నాడు. ఇంకోటేందన్న నిన్న మెగా చీఫ్ ఎవరో అంటే నబిల్ ఎవరైతే అనుకున్నాడో వాళ్ళని మెగా చీఫ్ అయ్యారు. పాపం మెగా తనని తీసేశారు గానీ తను ఇతరుల కోసం మంచి కోరే వ్యక్తి అని నాకు అనిపిస్తదన్న. అవునవును. ఆ! సో, ఖచ్చితంగా నబీల్ గెలుస్తాడంటావు. గెలవాలని కోరుకుంటాను. ఎందుకంటే నువ్వు అన్నాను కదా ప్రజల లోపల తను ఎవరో తెలీదు. అవును. బిగ్ బాస్‌కి వచ్చేంత వరకు నిజంగా నాకు కూడా ఓపెన్‌గా చెప్తున్నా తెలీదు నాకు. హ్మ్. కానీ ప్రజల్లో ఒక మన్నాను పొందిన, ఒక ప్రేరణ పొందిన ఒక పేరొచ్చింది. సో, నిఖిల్‌కి ఆల్రెడీ ఫ్యాన్ బేస్ ఉందన్న. గౌతమ్‌కి ఆల్రెడీ ఫ్యాన్ బేస్ ఉంది. సో, వీళ్ళంతా కూడా ఉన్నవాళ్ళే. కానీ నబీల్‌కు లాంటోడు గెలిస్తే మళ్ళీ పల్లవి ప్రశాంత్ గెలిచిన ఫీలింగ్ వస్తుంది. అంటే ఒక కామన్ మ్యాన్ గెలిచిన నేను గెలిచిన ఫీలింగ్ వస్తుందన్నమాట. మా ఇంట్లో మా అన్న గెలిచిన ఫీలింగ్ వస్తది. అవును. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్. హాయ్ రా బుడ్డోడా. హాయ్ అన్న. నీ పేరేంట్రా? కిషి. ఖుషి. కిషి. కిషి. కిషి? హ్మ్. బిగ్ బాస్ చూస్తావారా నాని? బిగ్ బాస్ ఎవరిష్టం రా బిగ్ బాస్‌ల? బిగ్ బాస్‌లో తేజ. టేస్టీ తేజ. ఆ! నువ్వు కూడా టేస్టీ తేజ లాగా ఉన్నావు కదరా. ఎందుకు టేస్టీ తేజ ఇష్టం రా? ఇంకా వేరేటోళ్ళు మంచిగా ఆడతలేరా? గౌతమ్ బాగా ఆడతాడు. ఓకే. మీ అవినాష్ బాగా ఆడతాడు. మీ మీ ఇంట్లో వాళ్ళు ఎవరు కోటేస్తున్నారు? ఆ! ఇంట్లో నాయనమ్మ అయితే అదే అవినాష్. అవినాష్. ఆ! నిఖిల్, నబీల్. నిఖిల్ బాగా ఆడతారు కొంచెం. ఓకే. లేడీస్ ఎవరిష్టం రా అక్క వాళ్ళు? లేడీస్ రోహిణి అక్క బాగా ఆడతారు. రోహిణి అక్క ఇష్టమా? హ్మ్. రోజు చూస్తున్నావా? ఆ! మరి స్కూల్‌కి పోతున్నావా? పొద్దున. నువ్వు బిగ్ బాసే కాదు స్కూల్‌కెళ్ళాలి, చదువుకోవాలి. చదువు అంతా అయిపోయిన తర్వాత బిగ్ బాస్ చూడాలి. ఓకేనా? ఓకేనా? సో, ఎవరు గెలవాలనుకుంటున్నావు బిగ్ బాస్‌లో? బిగ్ బాస్‌లో అయితే విష్ణు ఓకే. ఓకే. ఆ! మాట్లాడు. విష్ణుప్రియ. విష్ణుప్రియ గెలవాలనుకుంటున్నావా నాన్న? ఏం కాదు మంచిగా చదువుకో. హ్మ్. చదువుకొని స్కూల్ అంతా అయిపోయిన తర్వాతనే బిగ్ బాస్ గాని, టీవీ గాని చూడాలి. హ్మ్. ఓకేనా? నైట్ మాత్రమే చూడాలి. హ్మ్. ఓకే? ఆల్ ది బెస్ట్ నాన్న. హ్మ్.